ఓకే. ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా? నెక్స్ట్ 2 టర్మ్స్ నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ అన్నప్పుడు ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా అయింది 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా, 74 ఏళ్ళు ఆయనకు రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు, ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటది. ఓకే, తర్వాత చూద్దాం కదా. ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా, ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిండు. మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు, ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులే జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం. మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు, ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు. పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు? లేదమ్మా, లేదు, రారు. ఓకే, ఆ నెసిటీ లేదు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది? ఇప్పుడు సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది. అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము. ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో? నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే, సో అది కామన్ కదా, దాన్ని పెద్ద విశ్లేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది. షర్మిల జాతకము, షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉంటుంది, అన్న నాకు ఎంపీ అంటది, రాజ్యసభ ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, పోతుంది. ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో యాక్చువల్లీ నథింగ్ బట్ డెసిషన్. ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము. ఆమె పార్టీ పెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా, లేకపోతే ఇంకో మాట మాట్లాడినా, ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా. సో ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎలా ఉండబోతుంది అంటారు షర్మిల యొక్క? పెద్ద గొప్పగా ఉండదు. ఓకే, షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం. ఆయన లేకుండా ఆమెను ఊహించుకోలేం. వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా, నాకు తెలుసమ్మా, నీకు అమితమైనటువంటి ప్రేమ, నీకు చాలా క్లోజ్ షర్మిల. ప్రొఫెషన్ వేరు, వ్యక్తిగత మామూలుగానే అంటున్నా తల్లి, చెప్పట్లేదు. చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు డీకే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట, కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది. అండ్ ఒక మహిళ, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు, ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు, పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడినా? ఓ మొత్తం ఇరగదీస్తుంది అని చెప్పిన, 1% ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పిన. నిజమైంది కదా. నేనేం మాటలు మార్చట్లేదు కదా. మీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఏముండదు తల్లి, అంత నార్మలే ఉంటుంది పరిస్థితి అని చెప్పిన. అంతే తప్ప నేనేం గొప్పగా మాట్లాడాను. అంతలాగా ఒక పాదయాత్ర, నిజంగానే చెప్పాలి, ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా కష్టం వేరు, చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు, ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మోరోవర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది, ఆమె భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే రేజ్ అయిన క్వశ్చన్. దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్. జాతకపరమైన విశ్లేషణ అంతే, వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు. ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్. అదే చెప్తున్నా కదా, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన గ్యాప్స్ అనేవి ఉన్నాయంటారా? ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు, వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను.
నేను జాతకపరంగా మాట్లాడతా. నేనేమంటా, ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి, అనిల్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే, ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా. ఎందుకు? అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది. ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను. కానీ వాళ్ళు మనం అడగరు, మనం చెప్పాం, అయిపోయింది. సో ఇట్లనే ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ డిసిషన్. వారసులకి సంబంధించిన ప్రశ్న ఇది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు. నెక్స్ట్ 5 yearsలో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ, పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి. ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో 2 సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ, బట్ కంపారిటివ్లీ ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్, నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనొచ్చు కదా. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను, కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే, ప్రతిపక్షంలో కూర్చుంటారు, వేరే విషయం. కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శ నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు. మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా నెక్స్ట్ 24లో? ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 24లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి. మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా. చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్, $1 million ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి, మీరేమనుకుంటున్నారు గురూజీ? అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన? తన కెరియర్ మీద తనకున్న నమ్మకం, తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం, ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆవిడ. ఎన్టీ రామారావు బర్త్ విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు, ఎటా చెప్తున్నారు మీరు అని అడిగింది. ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి, ఇది సమస్య అని చెప్పిన. అనగానే షాక్ అయింది ఆమె. పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప, నాకు తప్ప, బాబుకి తప్ప, ముగ్గురికి తప్ప 4వ వ్యక్తికి తెలియదు, మీకు ఎట్లా తెలుసు అన్నది. నాకు తెలుసమ్మా అన్న నేను. ఆయనది మఖా నక్షత్రం, జూనియర్ ఎన్టీఆర్ది మఖా నక్షత్రం, జయలలితది కూడా మఖా నక్షత్రం, ప్లస్ ఆయన మంచి యోగంలో పుట్టిండు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది. నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే 2030 వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన. ఓకే, సో మీ సలహా అనమాట. నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట, తిరుమల దేవాలయంలో చెప్పిన మాట, హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది, వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమె ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో 2030 వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది, 29 ఎలక్షన్లకు అయితే వద్దు అంటే 29 ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ అరంగేట్రం చెయ్యరు, కన్ఫర్మ్. ఓకే వేణుస్వామి గారు, మనం చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం. పెళ్ళంటారు, వచ్చి పత్రిక ఇస్తారు, ఒక 6 నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు. మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల. ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు? అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా, మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య యాస్టిస్ జరిగిందని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలామంది కూడా విడిపోయారు. బట్ ఆఫ్ ద రికార్డ్ నాకు చాలా చెప్తూ ఉంటారు, కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు? ఉదాహరణ ఇంకొక సెన్సేషనల్ కపుల్తో తీసుకుందాం. సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్. సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు. సో ఏమైపోయింది అంటే, నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా, పాట లేదా, వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్స్ అని మొత్తుకుంటుంటే వీడికి పిచ్చిలేసిందా అన్నట్టు అయిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్. అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను మిగతా విషయాలు మాట్లాడా.
అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ 10 పెళ్లిలలో 8 పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం. తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజదోషం అమెరికాలో ఉండదు, ఆఫ్రికాలో ఉండదు. సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి. సో మన దేశంలో కుజదోషం ఉంటుంది, శుక్రదోషం ఉంటుంది, లావణ్య త్రిపాఠికి గురుదోషం ఉంది, వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది. కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా, ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది. ఇవాళ చెప్తున్నాను నీకు. సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం, మీరు పెళ్లి చేసుకోకంటారా అని. అయినా మా చావు మేము చేస్తాం, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటాం. అంటే ఇప్పుడు 6 ఏళ్ల ప్రయాణం, వాళ్ళ ప్రేమ అనేది 6 ఏళ్ళు ప్రయాణించి పెళ్లి పీటలు ఎక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్లి చేసుకున్నారో విడిపోతారని మీరు చెప్తున్నారు. అంటే మొదలే చెప్తారు వాళ్ళకు, నేను చెప్పడం కాదు ఇది. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది. వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్ళకు, మీరు విడిపోతారు చేసుకోకండి అని. అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది అంటే, మేము కలిసి ఉంటాం, మీరెంత మా ముందరా అనుకొని చేసుకుంటారు. అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. నేను కూడా కాదంటలేను, నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి. కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఎప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు, ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగి ఉండాలి. ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు. ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్, వర్క్ స్ట్రెస్, ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలో వాళ్ళు బరస్ట్ అవుతారు. దాన్ని అర్థం చేసుకోగలగాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, పీసీఓడి, పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదైనా అరిచి మాట్లాడినా 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే కథమైపోతుంది కిస్సా. కానీ మనోళ్ళు అట్లా ఉండదు కదా. దాన్ని సీరియస్గా తీసుకొని మగోళ్ళు, మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెళ్ళాం మీద కరవడము, అది ఎక్కడికో దారితీసి విడాకులకు దారితీస్తాయి. సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్, తల్లి ఒక క్యారెక్టర్, తోటికోడలో క్యారెక్టర్, వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల విడాకులు అవుతాయి. అయితే మీరు అనొచ్చు ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా, జాతకానికి ఏం సంబంధం? దాంట్లోనే డిసైడ్ చేస్తాం. గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. నా వరుణ్ తేజ్ జాతకంలో గురువు నీచము, శుక్రుడు నీచము, లావణ్య త్రిపాఠి జాతకంలో నాగదోషము, కుజదోషము. సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా పెద్ద మిరాకిల్. అదొక పెద్ద మిరాకిల్, అదొక ఇక అర్థం కానటువంటి చిదంబర రహస్యం. ఓకే. అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌనే. మనం గతం మెగా ఫ్యామిలీ అని కాదమ్మా, తప్పది మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది. మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం, అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే. సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా జరుగుతుంది. నేను కూడా అందుకనే చెప్తా కదా. మీరు నాగ చైతన్యకి డివోర్స్ అవుతాయని చెప్పారు, అఖిల్ కి పెళ్లి కాదు డివోర్స్ అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన కూడా కెరియర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన సెట్ కాడని చెప్పిన. ఎందుకంటే ఆయన జాతకంలో ఉన్న దోషము, మా చుట్టమేమో నాకీలు, నాకు శత్రువా, ఎందుకు చెప్తా? సో ఇవన్నీ ఉన్నాయి, నేను చెప్పినవి చాలా ఉన్నాయి. నేను చెప్పినవి అన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన 100లో 98 సక్సెస్. నా సక్సెస్ రేట్ 98. నేను చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ జరిగినాయి. నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం, అసలు జరగకుండా ఉండవు.